ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పలు పార్టీలు ఆ తర్వాత క్రమంగా బలహీనమైపోయాయి. దేశానికి ప్రధానులు, సీఎంలను అందించిన పలు రాజకీయ పార్టీలు నేడు కనుమరుగైపోయాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కొన్ని పార్టీలు ఇప్పుడు కనుమరుగైపోవడానికి గల ప్రధాన కారణాలేంటి అనే డౌట్ సహజంగా రాకమానదు. గతంలో పవర్ఫుల్ గా ఉండి ఇప్పుడు బలహీనమైన పార్టీలేంటి, దానికి గల కారణం ఏంటి అంటే ఆయా పార్టీల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు దేశంలో హవా సాగించిన పలు రాజకీయ పార్టీలు కాలక్రమేణా ప్రభావాన్ని కోల్పోయాయి. గతంలో దేశానికి ప్రధానులను, బీహార్కు ముఖ్యమంత్రులను అందించిన పలు రాజకీయ పార్టీలు కాలక్రమంలో కనుమరుగాయంటే అతిశయోక్తి లేదు. అయితే వాటి నుంచి పుట్టిన పలు పార్టీలు ప్రస్తుతం దేశ, బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక మరికొన్ని పార్టీలు ఎన్నికల్లో అంతంత మాత్రంగా ఓట్లను దక్కించుకుని ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయిన పార్టీలు ఏంటనే విషయం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొరార్జీ దేశాయ్, దేవేగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్, చౌధరి చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్ వంటి ప్రధానులను, కర్పూరి ఠాకూర్ వంటి పలువురు సీఎంలను అందించిన పార్టీలు ఇప్పుడు అంతగా ప్రాచుర్యంలో లేవు. ఇక మరికొన్ని పార్టీలు ప్రభావాన్ని కోల్పోయాయి. ఇంకొన్ని వేరే పార్టీలో విలీనమైపోయాయి. ఒకప్పుడు పవర్ఫుల్గా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు బలహీనం అయిపోయాయి. ఆయా రాజకీయ పార్టీల్లో చీలిక వల్ల ఏర్పడిన చిన్న పార్టీలు ప్రస్తుతం దేశ, బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జనతా పార్టీ, జనతాదళ్, సంయుక్త సోషలిస్టు పార్టీ, లోక్ దళ్ వంటి పార్టీలు ఇప్పుడు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగయ్యాయి. ఎన్నికలు జరిగేటప్పుడు ఆయా పార్టీల పేరు వినిపించినప్పటికీ ఆ తర్వాత వాటి కార్యకలాపాలు ముగిసిపోతాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని ఒకప్పుడు భావించేవారు. కానీ అలాంటి దిగ్గజ పార్టీ అధికారాన్ని కూలదోయడంలో జనతా పార్టీ, జనతాదళ్, సంయుక్త సోషలిస్టు పార్టీ, లోక్ దళ్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా ప్రభావాన్ని కోల్పోయాయి. జనతా పార్టీ, జనతాదళ్ వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన నాయకుల ఐక్యతతో ఏర్పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. సాధారణ సిద్ధాంతం లేకపోవడం, అధికార కాంక్ష కూడా అలాంటి పార్టీలను కనుమరుగేటట్లు చేశాయని విశ్లేషకులు భావిస్తుంటారు. ఆయా పార్టీల విచ్ఛిన్నం కారణంగా ఏర్పడిన కొత్త పార్టీలు ఇప్పుడు బంధు ప్రీతికే పరిమితమయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. అందుకు నితీష్ కుమార్ చెందిన జేడీయూను మినహాయింపుగా పేర్కొనవచ్చు. కానీ జేడీయూలో రెండో శ్రేణి నాయకుడిని అభివృద్ధి చేయలేకపోయారు. వాస్తవానికి జనతా పార్టీ, జనతాదళ్ సహా అనేక పార్టీలు అనామకంగా మారడానికి ప్రధాన కారణం వాటికి భవిష్యత్తు వ్యూహం లేకపోవడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనతా పార్టీ, జనతాదళ్కు సిద్ధాంతం లేదు. వారు భవిష్యత్తు కోసం ఎటువంటి వ్యూహాన్ని రూపొందించలేకపోయారు. క్షేత్రస్థాయిలో ఏ సంస్థను స్థాపించలేకపోయారు. ఈ పార్టీలను ప్రజలు విస్మరించేందుకు వ్యక్తిగత ఆధిపత్యం కూడా ఒక ప్రధాన కారణంగా మారింది. పెద్ద పార్టీలో చాలా మంది నాయకుల భావజాలం బలహీనపడింది. కానీ రామ్ మనోహర్ లోహియా, జేపీ నారాయణ్ల భావజాలం ఇప్పటికీ పురోగమిస్తోంది. 1977 జనవరి 23న జనతా పార్టీ ఏర్పాటైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ తాంత్రిక సోషలిస్టు పార్టీ సహా మరికొన్ని పార్టీల కలయికలతో జనతా పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో జనతా పార్టీ తరపున మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే జనతా పార్టీ బీహార్ సహా 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. దీంతో బీహార్ జనతా పార్టీ చీఫ్ సత్యేంద్ర నారాయణ్ సిన్హా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీహార్ ప్రభుత్వాన్ని సత్యేంద్ర 2 ఏళ్లు కూడా నడపలేకపోయారు. 1980 ఎన్నికలలో కాంగ్రెస్ మళ్లీ బీహార్లో అధికారంలోకి వచ్చింది. అందుకు ప్రధాన కారణం జనతా పార్టీ విచ్ఛిన్నం కావడమే. 1980 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి విడిపోయిన 5 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బీహార్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇదే ప్రధాన కారణమయ్యింది. ఎందుకంటే 5 పార్టీలు ఒకదానికొకటి వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విధంగా జనతా పార్టీ కేంద్రంలోనే కాకుండా బీహార్లో కూడా అధికారం కోల్పోయింది. ఇక 1982లో మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్కు చెందిన లోక్ దళ్లో చీలిక ఏర్పడింది. ఒక వర్గానికి చరణ్ సింగ్ నాయకత్వం వహించగా మరొక వర్గానికి కర్పూరి ఠాకూర్, మధులిమాయో, బీజు పట్నాయక్, దేవీలాల్, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి నాయకులు నేతృత్వం వహించారు.
1983లో కర్పూరి ఠాకూర్ నేతృత్వంలోని లోక్ దళ్ జనతా పార్టీలో విలీనమైంది. అదే సమయంలో చరణ్ సింగ్ వర్గంలోని లోక్ దళ్ కూడా 1988లో జనతా పార్టీలో విలీనమైంది. దీంతో లోక్ దళ్ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. 1988 అక్టోబర్ 11న జేపీ నారాయణ్ జయంతి సందర్భంగా విపి సింగ్ జనతా దళ్ను స్థాపించారు. 1989లో బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ ను స్థాపించి ప్రధాని అయ్యారు. విపి సింగ్ కు లెఫ్ట్ ఫ్రంట్, బీజేపీ బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. జన్ మోర్చా, జనతా పార్టీ వర్గం, లోక్ దళ్ వర్గం, కాంగ్రెస్ జగ్జీవన్, తమిళ మున్నెట్రా మున్నాని వంటి పార్టీలు జనతా దళ్లో చేరాయి. 1996లో జనతా దళ్ యునైటెడ్ ఫ్రంట్ కింద ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ మెజార్టీ రాకపోవడంతో అది కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. దీని తర్వాత జనతా దళ్ వివిధ వర్గాలుగా విచ్ఛిన్నమైంది. దీనిలో బీజు జనతా దళ్, రాష్ట్రీయ జనతా దళ్ సెక్యులర్, జనతా దళ్ యునైటెడ్ వంటి ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. దీంతో అసలైన జనతా దళ్ పూర్తిగా కనుమరుగైంది. జననాయక్ కర్పూరి ఠాకూర్ 1970లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ తరపున బీహార్ సీఎం అయ్యారు. ప్రస్తుతం యునైటెడ్ సోషలిస్టు పార్టీ కూడా కనుమరుగైంది. నేడు కర్పూరి ఠాకూర్, రామ్ మనోహర్ లోహియా పార్టీల గురించి ఎవరు చర్చించడం లేదు. వారి సిద్ధాంతం గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, ఉపేంద్ర కుష్వాహా వంటి నాయకులు వారి సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. ఒకప్పుడు దేశంలో ప్రధానులను, బీహార్లో ముఖ్యమంత్రులను అందించిన పలు పార్టీలు క్రమంగా కనుమరుగైపోయాయి. రాజకీయాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఎంతటి పార్టీ అయినా చివరకు చరిత్రలో కనుమరుగిపోతాయని చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పార్టీలే పెద్ద ఉదాహరణ. ఎవరైతే తమ సిద్ధాంతాలతో ప్రజల మద్దతును దక్కించుకుంటారో వారు ఏ కారణం చేతనైనా సిద్ధాంతాలను వీడితే వాటికి క్రమంగా జనధారణ తగ్గిపోవడం ఖాయమని పలు పార్టీలను ఉదాహరణగా చెప్పవచ్చును. ఒకప్పుడు ఎంతో పవర్ఫుల్ గా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు బలహీనంగా మారిపోయాయి. కొన్ని పార్టీలు అయితే ఏకంగా కనుమరుగైపోయాయి. ఆయా పార్టీలు క్రమంగా కనుమరుగైపోవడానికి భవిష్యత్తు కార్యాచరణ, వ్యూహాత్మక ప్రణాళికలు లేకపోవడం, వ్యక్తిగత ఆధిపత్యం వంటి కారణాలున్నాయి. అయితే ఆయా రాజకీయ పార్టీలో చీలిక వల్ల ఏర్పడిన చిన్న పార్టీలు ప్రస్తుతం దేశ, బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి.